రైతు రుణమాఫీలో టెక్నికల్ ఇష్యూస్, సంగారెడ్డిలో 15,000 మందికి రుణాలు పెండింగ్. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఏసీబీ రైడ్స్, వ్యాపారుల నుంచి లంచం తీసుకున్న ఎస్ఐ అరెస్ట్. ఖమ్మంలో చట్ట వ్యతిరేక పనుల్లో పోలీసుల జోక్యం, చర్యలకు సిద్ధమవుతున్న ఉన్నతాధికారులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాల వ్యాప్తి, వందల సంఖ్యలో డెంగూ, టైఫాయిడ్ కేసులు. గంజాయి అక్రమ రవాణాపై పోలీసుల నిఘా, గ్రామాల్లో డాగ్ స్క్వాడ్ విస్తృత తనిఖీలు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలతో పోస్టు పెట్టిన నెటిజన్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది స్పీకర్ కార్యాలయ సిబ్బంది. స్పీకర్ ను కించపరిచేలా పోస్టులు పెట్టారని కంప్లైంట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని గుర్తించారు. అతను మాజీ ఎమ్మెల్యే మోతుకో ఆనంద్ అనుచరుడిగా గుర్తించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి సీతక్క వీడియోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. వెంకట్ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు. రైట్, ఇదే ఇష్యూపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, స్పీకర్ మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్స్ పై కేసులు నమోదయ్యాయి కదా, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయానికి వస్తే, ఈ మధ్య అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడినటువంటి విషయాన్ని స్పీకర్ కొంత సీరియస్గా తీసుకొని ఆయనను వాదిస్తారు. ఆ విషయంలో మన ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక పోస్టుకు వికారాబాద్కు చెందినటువంటి వ్యక్తి వికారాబాద్ మండలం మోయిన్పేటకు చెందినటువంటి వ్యక్తి వినయ్ కుమార్, ఇతను ఒక పోస్ట్ చేశాడు ఫేస్బుక్లో. స్పీకర్ని కించపరుస్తూ స్పీకర్ గౌరవాన్ని కించపరిచే విధంగా ఆ పోస్ట్ ఉందనేది స్పీకర్ కార్యాలయం సిబ్బంది యొక్క ఆరోపణ. దీంతో ఆ పోస్టు చూసినటువంటి స్పీకర్ కార్యాలయం సిబ్బంది ఇక్కడ అసెంబ్లీ పక్కనే ఉన్నటువంటి, అంటే అసెంబ్లీ పరిధిలో వచ్చేటువంటి సైబాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఓఎస్డీ పేరుతోటి, వెంకటేశం పేరుతోటి ఈ ఫిర్యాదు వెళ్ళింది. దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటివరకు మనకు పోలీసుల నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే ఏంటంటే, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫాలోవరే ఇతను వినయ్ కుమార్ అనేది మనకు తెలిసినటువంటి విషయం. పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇంకొక వైపు మొబైల్ నెంబర్ కూడా, అతనికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ని కూడా పోలీసులకు స్పీకర్ కార్యాలయం సిబ్బంది అయితే ఇచ్చింది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. వాస్తవానికి స్పీకర్కు విచక్షణ అధికారాలు ఉంటాయి. చాలా అంటే గౌరవప్రదమైనటువంటి పోస్టు, కానీ ఆ పోస్టు మనం చదివితే కనుక కించపరిచే విధంగా కామెంట్స్ ఉన్నాయి. సో దీన్ని స్పీకర్ కార్యాలయం చాలా సీరియస్గా తీసుకుంది. స్పీకర్ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది గడ్డం ప్రసాద్కు ఈ విషయాన్ని చెప్పారు. ఇట్లా పోస్టు ఉంది ఫేస్బుక్లో, ఇది కొంత కించపరిచే విధంగా ఉన్నట్టుగా ఉందంటే ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి అంటే ఓఎస్డీ కానీ పిఏ ఇతర సిబ్బందితోటి ఆయన ఆ పోస్టు గురించి తెలుసుకున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పోస్ట్ చేశారు అనేటువంటి ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో పోలీసుల యొక్క ఎంక్వైరీలో అతను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఫాలోవర్గా, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఫాలోవర్గా తెలిసింది. మరి పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా పోలీసుల నుంచి మనకు కొంత సమాచారం రావాల్సింది. ఇక మరోవైపు మంత్రి సీతక్క అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు తీసినటువంటి ఫోటో ఒక వ్యక్తి వైరల్ చేయడం జరిగింది. కించపరిచే విధంగా, మంత్రిని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. స్పీకర్ కూడా ఈ అంశాన్ని గుర్తు చేశారు. సో టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వ్యక్తులే ఈ పోస్ట్ చేశారనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే దీని మీద కాంగ్రెస్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు దీని మీద పోలీసులకు, వెంకట్ నాయక్ పోలీసులకు కంప్లైంట్ చేశారు సీసీఎస్కు. సో సీసీఎస్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు పోస్ట్ చేశారు, ఎవరు ఈ పోస్టును సర్క్యులేట్ చేస్తున్నారు, కించపరిచే విధంగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు, అసలు దీని వెనక ఎవరున్నారు, అసెంబ్లీలో ఎవరు ఫోటోలు తీశారు, దీని వెనక ఎవరు ఇదంతా ఈ తతంగం అంతా నడిపించింది ఎవరు అనే దాని మీద కూడా కొంత ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే స్పీకర్ కూడా దీని మీద కొంత సీరియస్గా ఉన్నారు. అంటే ఆయన పోస్టుతో పాటు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు, తర్వాత ఆయన క్యారెక్టర్ని దిగదార్చే విధంగా చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటితో పాటు ఇటు మంత్రి సీతక్క
విషయంలో కూడా కొంత సీరియస్గానే ఉన్నారు. సో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయని చెప్తున్నారు. సో మొత్తానికి పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో సాయంత్రం కల్లా ఎవరు ఈ పోస్ట్ చేసింది, ఎవరు దీని వెనుక ఉన్నదనేది ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం మంత్రుల మీద ఇష్టానురాజ్యంగా పోస్టులు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరిగిపోయి మనం చూసాం మంత్రి పొన్నం ప్రభాకర్ విషయంలో అట్లనే జరిగింది. మరోవైపు జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి విషయంలో కూడా ఒక పోస్ట్ వైరల్ అయింది. అది చాలా కించపరిచే విధంగా పోస్టులు వెళ్ళాయి. దీని వెనుక టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియా టీం ఉందనేది పోలీసులు ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నటువంటి మాట. ఇది అసెంబ్లీలో కూడా కొద్దిసేపటి క్రితం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ దీని మీదనే మాట్లాడుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సీతక్క విషయంలో కావచ్చు, అట్లనే స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయంలో కావచ్చు, ఇద్దరు విషయంలో సోషల్ మీడియాలో వ్యవహరించినటువంటి తీరు పట్ల అందరూ కూడా ఖండించారు. సో దీని మీద సీరియస్గా ఉండాలి, ప్రభుత్వం కూడా కొంత సీరియస్గా ఉంటే ఖచ్చితంగా ఇట్లాంటి పోస్టులు మరోసారి పునరావృతం కావు అన్నటువంటి అభిప్రాయాన్ని చాలా మంది కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇద్దరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవైపు సీతక్క పోస్ట్ విషయంలో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎవరు పోస్ట్ చేశారు, దీని వెనుక ఉన్నటువంటి వాళ్ళు ఎవరనేది మనకున్నటువంటి సమాచారం అది టీఆర్ఎస్కు సంబంధించినటువంటి సోషల్ మీడియానే పోస్ట్ చేసినట్టుగా తెలిసింది. మరోవైపు ఇప్పుడు ఇందాక మనం ముందుగా చెప్పింది స్పీకర్ గడ్డం ప్రసాద్ విషయంలో పోస్ట్ చేసినటువంటి వ్యక్తి కూడా వికారాబాద్ మొయినాబాద్ మండలానికి చెందినటువంటి వినయ్ కుమార్ గా గుర్తించినట్టుగా తెలిసింది. సో ఇద్దరిని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి పోస్టులు చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు ఉంటాయి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా సీరియస్ గా ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలిసింది. కాబట్టి ఇక నుంచి పోస్టులు చేస్తే ఖచ్చితంగా చర్యలు అయితే తప్ప ఉన్నటువంటి హెచ్చరికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఇవాళ అసెంబ్లీలో కూడా ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిత, గుడ్ ఈవినింగ్. అంటే శాసనసభ సమావేశాలు చివరి దశకు అంటే ఇవాళ ముగుస్తున్నాయి అనే క్రమంలో మార్ఫింగ్ వీడియోలు, తర్వాత అసెంబ్లీలో వాడుతున్న సభ్యుల పదజాలం పట్ల ఎంటైర్ సభ కూడా చాలా విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఇవాళ ఉదయం స్పీకర్ అధ్యక్షతన చాలా అంశాలు ఇవాళ చర్చకొచ్చాయి. స్పీకర్ విచారం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియోలు, అదేవిధంగా కొంతమంది సభ్యులు ఏకంగా అసెంబ్లీలో ఫోటోలు తీయడం, వీడియోలు తీయడానికి కూడా స్పీకర్ తప్పట్టినారు. అదేవిధంగా సీనియర్ సభ్యులు, మంత్రులు కూడా తప్పట్టినారు. సో ఓవరాల్గా ఇవాళ జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సీతక్క, ఆమె మహిళా ఆదివాసీ గిరిజన బిడ్డ, ఆమె వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నిన్న మొన్న చక్కర్లు కొడుతున్నాయి. వాటి వెనక బీఆర్ఎస్ నేతల హస్తం ఉందనేది చాలా ప్రధానమైన నిర్దిష్టమైన ఆధారాలతో కాంగ్రెస్ సంబంధించిన వెంకట్ నాయక్ ఓయూ స్టూడెంట్ తను సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత స్పీకర్ను అగౌరవపరిచేలా కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటి వెనకాల బీఆర్ఎస్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్కు సంబంధించిన ఫాలోవర్స్ ఉన్నారని కూడా నిర్దిష్టమైన ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు అందినాయి. అంటే ఒకే రోజు స్పీకర్ మీద, అదేవిధంగా మంత్రి సీతక్క మీద ఇలా సోషల్ మీడియాలో ఒక మార్ఫింగ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడాన్ని ఎంటైర్ శాసనసభ అంతా కూడా ఇవాళ తప్పుపట్టింది. ఇవాళ ఉదయం అంతా కూడా శాసనసభలో ఇదే చర్చ జరిగింది. అంటే నిన్న మొన్న మంత్రి సీతక్క కూడా చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యారు. అసెంబ్లీలో మీరు ఫోటోలు తీస్తున్నారు, మీరు వీడియోలు తీస్తున్నారు అంటే సభా సంప్రదాయాలకు భిన్నంగా సభ యొక్క పరువు తీసేలా బీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని సీతక్క ఓపెన్గా కామెంట్ చేసింది. అయినా కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పదే ఫోటోలు తీయడం, పదే వీడియోలు తీయడం పట్ల ఇవాళ స్పీకర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇదే విషయం మీద పార్లమెంట్లో ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, అలా తీసుకున్నా పర్వాలేదని కూడా కేటీఆర్ అన్న కామెంట్కి సీనియర్ సభ్యుడైన మంత్రి ఉత్తమ్ రెడ్డి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పార్లమెంట్లో కానీ ఎక్కడ కానీ ఫోటోలు తీయరాదు, వీడియోలు తీయరాదు, అలా ఫోటోలు వీడియోలు తీసిన వ్యక్తులను జీవితాంతం సస్పెండ్ చేశారని కూడా కొన్ని ఉదాహరణలతో ఇవాళ మంత్రి ఉత్తమ్ రెడ్డి ఉటంకించారు. ఆ తర్వాత ఇవాళ కేవలం మార్ఫింగ్ వీడియోలు, తర్వాత సభ్యుల హోందాతనం సంబంధించిన అంశమే దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఆ తర్వాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, ఇటు స్పీకర్ కార్యాలయం ఫిర్యాదు చేసింది, అటు కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సో మొత్తంగా కూడా ఒక మహిళా మంత్రి మీద ఇలా ట్రోల్ చేయడాన్ని, అదేవిధంగా ఈ శాసనసభకు హెడ్గా ఉన్న స్పీకర్ మీద ఇలా ట్రోల్ చేయడాన్ని మొత్తం సభ్య సమాజం అంతా కూడా కొంత సీరియస్గా పరికిస్తూ ఉంది. మొత్తంగా కూడా ఎందుకు ఇలాంటి ట్రోల్ చేస్తున్నారన్న ప్రశ్నలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. సో మొత్తానికైతే ఇవాళ
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కావడం, అదేవిధంగా పోలీసులు కూడా చాలా సీరియస్గా విచారణ చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని గ్రూపులలో ఇవి షేర్ చేస్తున్నాయనే అంశం మీద విచారణ జరుగుతుంది. మరొక పక్క ఇవాళ ఉదయం అంతా కూడా ఇదే అంశం మీద చర్చ జరిగింది. సో కొంతమంది సభ్యుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందన్న వాదన కూడా ఉంది. సో మొత్తానికైతే ఇవాళ శాసనసభ సమావేశాలు మరి కాసేపట్లో ముగుస్తున్న ధర్మిల ఈ దఫా చర్చ జరగకపోయినప్పటికీ వచ్చే శాసనసభ సమావేశాల్లో మాత్రం ఈ మార్ఫింగ్ వీడియోల మీద, అదేవిధంగా శాసనసభలో సభ్యులు అనుసరిస్తున్న వ్యవహార శైలి మీద పెద్ద ఎత్తున చర్చకు ఉండే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు సీతక్క మీద ట్రోల్, అదేవిధంగా స్పీకర్ మీద ట్రోల్ చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయా వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్పీకర్ కార్యాలయం అధికారికంగా ఫిర్యాదు చేసింది. మరొక పక్క కాంగ్రెస్ నేతలు కూడా మంత్రి సీతక్క మీద ట్రోల్ అవుతున్న అంశం మీద వారు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు చాలా సీరియస్గా విచారణ చేపట్టారు. వారి మీద త్వరలో చర్యలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ వెంకట్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఏడాది కాలంలో 20 నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులతో పాటు వచ్చే ఏడాది మరో డిఎస్సీ ప్రకటించనుంది సర్కార్. వీటితో పాటు ఇంజనీరింగ్, డిగ్రీ లెక్చరర్లు, ఎగ్జిక్యూటివ్ పోస్టులు, ఎస్ఐ, కానిస్టేబుల్ సహా మరికొన్ని పోస్టులు భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలను నోటిఫికేషన్ల టైంలోనే వెల్లడిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి. నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశలను నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. తద్వారా జరిగేటువంటి పోటీ పరీక్షల్లో ఇబ్బంది లేకుండా, ఓవర్లాప్ కాకుండా, సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేటట్టుగా చేస్తామని ఆ రోజు మాటిచ్చాం. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఖాళీలో నోటిఫికేషన్ల జాప్యం, తరచుగా వాయిదాలు, పరీక్షల రద్దు, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం, వేరే పరీక్ష తేదీలు ఒకటే అవ్వటం, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది. సాగునీరు, పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు. నూతన చైర్పర్సన్, సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది. రైట్, దీనిపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇందాకనే అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ప్రకటించడం జరిగింది. గత కొన్ని రోజులుగా నిరుద్యోగులైతే జాబ్ క్యాలెండర్ పట్ల అనేక పోరాటాలు చేశారు. గత సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి జాబ్ క్యాలెండర్ లేక, ఉద్యోగాల భర్తీ పైన సరైనటువంటి స్పష్టత లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరము
జాబ్ క్యాలెండర్ ఈరోజు విడుదల చేస్తున్నట్టు నిన్ననే ప్రకటించడం జరిగింది. మొత్తం కూడా 2024 అంటే ప్రస్తుత సంవత్సరం, అదేవిధంగా 2025 డిసెంబర్కు సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లకు దానికి సంబంధించిన పూర్తి వివరాలను డిప్యూటీ సీఎం కూడా ఇందాకే అసెంబ్లీలో వెల్లడించారు. మొత్తం గ్రూప్ 1తో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అదేవిధంగా డిఎస్సి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇస్తామని చెప్పి వచ్చే ఏదైతే ఇయర్ ఉందో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 1కు సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ పూర్తయినాయి. అక్టోబర్లో మెయిన్స్ కండక్ట్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. దాంతోపాటు గ్రూప్ 3కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది, అది నవంబర్లో ఇస్తామని చెప్పారు. గ్రూప్ 2 సంబంధించి వాయిదా వేయాలని నిరుద్యోగులందరూ కూడా గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం, విన్నవించుకోవడం, కొన్ని చోట్ల ఆందోళన చేయడంతో ఇప్పుడు వచ్చే డిసెంబర్లో గ్రూప్ 2 కండక్ట్ చేస్తామని చెప్పారు. దీంతోపాటు మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇంజనీర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు వచ్చేటువంటి ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు, అదేవిధంగా దాని ఎగ్జామ్ జనవరిలో కండక్ట్ చేస్తామని చెప్పారు. మరొకసారి టెట్కు సంబంధించి మనం చూసాం, గతంలో టెట్ నిర్వహణ కోసం కూడా అనేక మంది టెట్ డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు కూడా టెట్ కండక్ట్ చేయాలి, ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాలని చెప్పి ఎన్నో ఆందోళన చేసిన తరుణంలో మళ్ళా డిఎడ్ బిఎడ్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో వారికి సంబంధించి టెట్ నిర్వహణకు సంబంధించి నవంబర్లోనే టెట్ నోటిఫికేషన్ మళ్ళా ఉంటుంది, జనవరిలో టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ గ్రూప్ 1 సంబంధించి, ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పటి నుంచి గ్రూప్ 1 పోస్టులు ఎక్కడ కూడా భర్తీ కాలేదు. ఇప్పటికే గతంలో 2 సార్లు గ్రూప్ 1 రద్దయింది. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ప్రశాంతంగా కండక్ట్ చేసి ఇప్పుడు మెయిన్స్కు సిద్ధమవుతున్నది. అంటే వచ్చే ఇయర్కు సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్ కూడా మరొకసారి కూడా నిర్వహిస్తామని చెప్పారు. గ్రూప్ 1 ప్రిలిమినరీకి సంబంధించి ఇప్పుడు వచ్చే అక్టోబర్లోనే నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టు, అదేవిధంగా ఫిబ్రవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నట్టు కూడా స్పష్టం చేశారు. దీంతోపాటు గెస్టెడ్ ఆఫీసర్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా వచ్చే జనవరి, ఇప్పుడు 2025 జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. మరోపక్క డిఎస్సికి సంబంధించినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు 2025 ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. దాంతోపాటు ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి వారికి డిఎస్సి ప్రిపేర్ అయ్యేందుకు కూడా టైంకు సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటుందని స్పష్టం చేసింది. దీంతోపాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయనుంది. మరోపక్క టెట్కు సంబంధించి 2024 నవంబర్లో నిర్వహిస్తే 2025లో మరొకసారి కూడా టెట్ ఉంటుందని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. 2025 ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ జూన్లోనే 2025లో పరీక్ష కండక్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రూప్ 1 మెయిన్స్కు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించారు. ఓవరాల్గా నిరుద్యోగులు ముఖ్యంగా ఏదైతే కోరుతున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, టెట్ నిర్వహణకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వము పలు 2024-25కు సంబంధించినటువంటి మంత్లీ ఏదైతే షెడ్యూల్ ఉందో దాని ప్రకారం, అంటే ఒక్కొక్క ఎగ్జామ్కు సంబంధించి గ్యాప్ ఉండే విధంగా నిరుద్యోగులకు ఇబ్బందులు కలగకుండా జాబ్ క్యాలెండర్ని అయితే ప్రకటించింది. గ్రూప్ 2కు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. 2025 మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదేవిధంగా అక్టోబర్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుందని కూడా స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి జూలై 2025లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లో గ్రూప్ 3 ఉంటుందని స్పష్టం చేశారు. దీంతోపాటు ఎగ్జిక్యూటివ్ పోస్టులు జూలై 2025లో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్లోనే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే చాలామంది నిరుద్యోగులు ఇందాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత పోస్టుల సంబంధించి కూడా వివిధ, అంటే ఇప్పుడు మనము టెట్ డిఎస్సి చూస్తే స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తుంది, గ్రూప్ పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సి కండక్ట్ చేస్తుంది. కనుక ఏ విభాగాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వము ఆయా బోర్డులకు, ఇటు కమిషన్ కావచ్చు, ఇటు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఏదైతే ఇటు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కూడా గతంలో ఉన్నది, వీటికి సంబంధించి ఆ ఖాళీల బట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా త్వరలోనే పూర్తి స్థాయిలో విడుదల చేస్తారు.
చేస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా ఏదైతే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేసేందుకైతే ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసింది. పోస్టుల విషయానికి వస్తే ఆయా డిపార్ట్మెంట్లు ఇచ్చిన ఖాళీల ఆధారంగా పోస్టులను కూడా భర్తీ చేస్తారు. నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఏదైతే మాట ఇచ్చారో మరొకసారి డిఎస్సి నిర్వహించాలని చెప్పి గత కొన్ని రోజులుగా కూడా గతంలో ఆందోళన చేశారు. వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం డిఎస్సి నిర్వహించనుంది. 6 నెలల గ్యాప్తోనే మళ్ళీ టెట్ను కూడా ఇప్పుడు ఈ 2024 అక్టోబరు మళ్ళీ దాని తర్వాత 2025లో టెట్ను కూడా నిర్వహించనున్నారు. ఓవరాల్గా నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు ఒక జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేయడం జరిగింది. పోస్టులకు సంబంధించి ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అవన్నీ కూడా అఫీషియల్గా అన్ని డిపార్ట్మెంట్ అధికారులు లెక్కలు ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎన్నడూ గత 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ ఊసేలేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు. నిరుద్యోగులు పెద్ద ఎత్తున జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి గతంలో ఆందోళన చేశారు. ఈ తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే స్పష్టం చేసిందో ఆ మాట ప్రకారం అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇంకా ఏమైనా సందేహాలు నిరుద్యోగులకు ఉన్నా కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ నిరుద్యోగుల సమస్యలు వినేందుకు రెడీగా ఉన్నారని చెప్పి గతంలోనే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే అనేక మంది నిరుద్యోగులు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ను కలవడం జరుగుతున్నది. అయితే ఓవరాల్గా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగింది. వివిధ శాఖల్లో ఖాళీలకు సంబంధించి ఆయా శాఖలు ఇచ్చిన నివేదిక ఆధారంగా అంటే ఎంతమంది రిటైర్డ్ అవుతున్నారు, ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు, వీటన్నిటిని కూడా పరిలోకి తీసుకొని ఓవరాల్గా పోస్టుల సంఖ్యకు సంబంధించి అయితే పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మోనిత. ఓకే, థ్యాంక్ యూ విజయ్. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల ఎస్ఐ వెంకన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. అన్నారం పెద్ద తండాకు చెందిన బెల్లం వ్యాపారుల ఫిర్యాదుతో సోదాలు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అధికారులు. స్టేషన్ బెయిల్ కోసం వ్యాపారుల నుంచి లంచం డిమాండ్ చేశాడు ఎస్ఐ. ఇప్పటికే ఫోన్ పే ద్వారా 20,000 ఇవ్వగా మరో 40,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఎస్ఐ. దీంతో ఏసీబీని ఆశ్రయించారు బాధితులు. తన డ్రైవర్ ద్వారా 40,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పర్వతగిరి పెట్రోలింగ్ పార్టీ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తూ అన్నారం క్రాస్ రోడ్ వద్ద ఒక టాటా వ్యాన్ని బెల్లం లోడ్తో పట్టుకున్నారు. ఈ బెల్లం లోడ్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టి డిటైన్ చేసిండ్రు. తర్వాత క్రిమినల్ కేసు కూడా పెట్టారు, ఎక్సైజ్ యాక్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత దీని ఓనర్ అయినటువంటి భాస్కర్, తర్వాత డ్రైవర్ రాజేష్ మరియు ఒక వర్కర్ రవి, వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసిండ్రు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళ మీద జ్యుడిషియల్ కస్టడీకి కానీ లేకుండా ఏదంటే 41 నోటీసు ఇంతకుముందు అనేది ఇప్పుడు 35 క్లాస్ 3 BNSS జి వెంకన్న చెప్పడం జరిగింది. అయితే ఆన్ ది స్పాట్ లేవు అని చెప్తే ఏవైనా ఇస్తే నేను పోలీస్ స్టేషన్ పంపిస్తా లేకుంటే పంపా అని చెప్పి చెప్పడంతో ఆ ఆదివారం రోజు ఒక 20,000 రూపాయలు ఫోన్పే చేసిండ్రు వారు చెప్పిన నంబర్కి. అలాగే మిగిలిన 50,000 రూపాయలు తీసుకొని వస్తేనే నేను 41 నోటీస్ ఇస్తా లేకుంటే మాత్రం నేను జైలుకు పంపిస్తా అని చెప్పిండు. అయితే డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. వారి కంప్లైంట్ మేరకు ఈరోజు పర్వతగిరికి పోలీస్ స్టేషన్కు వచ్చి ఎస్ఐ గారికి 40,000 రూపాయలు లంచం ఇస్తుండగా డ్రైవర్ ద్వారా అతను తీసుకున్నాడు. ఈ డ్రైవర్ అయినటువంటి సదానందం మరియు గుగ్లోత్ వెంకన్న ఎస్ఐ గారిని ఇద్దరిని కూడా మేము ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మావోయిస్టులను స్పెషల్ పార్టీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళా మావోయిస్టు సభ్యురాలున్నారు. గుండాల పిఎస్ పరిధిలోని దామరతోగు అటవీ ప్రాంతంలో అరెస్టు చేసి వారి దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లో భారీగా నకిలీ సేంద్రియ ఎరువులు పట్టుకున్నారు వ్యవసాయ అధికారులు. గౌతాపూర్ గ్రామ సమీపంలోని విజయ అగ్రోటెక్
ఫ్యాక్టరీలో తనిఖీలు చేసిన అధికారులు నకిలీ ఎరువులు తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఫ్యాక్టరీని సీజ్ చేసి ఎరువుల శాంపిల్స్ ని ల్యాబ్ కి పంపించారు. ఈ తనిఖీల్లో 26 లక్షల విలువైన నకిలీ ఎరువులను స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా 1,80,000 కోట్లు ఖర్చు పెట్టి నీటిపారుదల రంగాన్ని నిరుపయోగం చేశారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సీజన్లో సాగర్ నుంచి నీళ్లు ఇస్తున్నామని తెలిపారు. సాగర్ ఎడమ కాలువకు 10 నుంచి 11,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. వచ్చే 3 ఏళ్లలో ఎస్ఎల్బీసీని పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇరిగేషన్ బడ్జెట్ 22,000 కోట్లు, 22,500 కోట్లు. దాంట్లో 10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కి, కొత్త వర్క్స్ కి అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రాజెక్ట్ల మీద. తతిమ 11,000 ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్, గత అప్పులు ఇంట్రెస్ట్ తీర్చడానికి. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వర్క్స్ కోసం చేయలేదు. 10,828 కోట్లు ఈ సంవత్సరం ఇరిగేషన్ లో మేము ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ను యుద్ధ ప్రాతిపదికన టేకప్ చేయబోతున్నాము. వాళ్ళ వల్ల నిశ్చితంగా దాని మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కట్టింది వాళ్ళ సంఘంలోనే, కూలిపోయింది వాళ్ళ సంఘంలోనే. ఎవరి మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్న విషయం కూడా అందరూ గమనించాలి. ఇరిగేషన్, డ్రింకింగ్ వాటర్ నీడ్స్, అదేవిధంగా చెరువులు నింపుకోవడానికి కూడా ఈ నీరు ఉపయోగపడుతుందని చెప్పి నేను మాట్లాడుతున్నాను. అది 3,75,000 ఎకరానికి ఏం మార్చి స్టెబిలైజేషన్ పర్మనెంట్ గా 824 లెవెల్లో గ్రావిటీకి వచ్చే ప్రాజెక్టు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి నూతన రివైజ్ రేట్స్ ఇచ్చి దాన్ని వెంటనే పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల లోపే వరంగం పూర్తి అయితే ఏం మాకు సంబంధించిన 2,50,000 ఎకరాలు, దాని కింద ఉన్న బ్రాహ్మణ మేళంలో ఉదయ సంవత్సరం సంబంధించిన 1,00,000 ఎకరాలు, దాదాపు 4,00,000 ఎకరాల చిల్లరకు, 4,00,000 చిల్లర పైన ఎకరాలకు సాగునీరు, త్రాగునీరుతో పాటు ప్రతి ఎకరం కూడా అక్కడ గంధమని కూడా ఇప్పుడే వారు ప్రకటించారు. చాలా సంతోషం. గతంలో ఎంపీగా ఉన్నప్పుడే ఎన్నిసార్లు అడిగిన ప్రభుత్వం గ్రావిటీకి వెళ్ళి బొమ్మల సాగర్కి తీసుకుంటే 500 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ సమూలంగా సంపూర్ణంగా ఇరిగేషన్ కాదు, రోడ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా పెద్దలు జానారెడ్డి గారి సలహా మేరకు మేమందరం శాసనసభ్యులు అందరం ఉన్నాం, ఎమ్మెల్సీలో ఉన్నాం. 2 ఎంపీలను కూడా మంచి మెజార్టీ, భారతదేశంలోనే రికార్డ్ మెజార్టీతో గెలిపించారు. తప్పకుండా నల్గొండ జిల్లా ప్రజల రుణం తెలుసుకుంటాం. ఈ 5 సంవత్సరాలే కాదు, 3 సంవత్సరాలనే టార్గెట్ పెట్టుకున్నాం. 3 సంవత్సరాలనే పూర్తి చేయాలని మా ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు. మంచిర్యాల జిల్లా నెన్నెల్ మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు ఎమ్మెల్యే గడ్డం వినోద్. బొప్పారంలో బీటీ రోడ్డు నిర్మాణ పనులు, కేజీబీవీ పాఠశాలలో నిర్మించిన కిచెన్ సెట్ ప్రారంభించారు. నెన్నెల్లో మెడికల్ ఆఫీసర్ స్టాఫ్ నర్సుల భవనం ప్రారంభోత్సవం చేశారు. 2 కోట్ల డిఎంఎఫ్టీ నిధులతో ఎర్రవాగు హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించారు గడ్డం వినోద్. ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं आजंगौ कृष्णिरग्निमीदसनन्मातरं पुनः. ఇక్కడ వచ్చి నిలబడ్డం ఎర్రవాగుల 2 కోట్లతో ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది. 6 గ్రామాలు వాళ్ళకు ఒక ప్యాసేజ్ దొరికే అవకాశం ఉంది. ఇక్కడ వానలు పడ్డ తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత జనాలు చాలా బాధపడ్డారు. అప్పటికే దగ్గర 2-3 ప్రాణ నష్టం కూడా అయిందంట. దగ్గర వాళ్ళకి ఈ టైంలో ఈ సమస్యను దూరం చేయడానికి ఉన్న బెల్లంపల్లి నెన్నెల్లో ఇప్పటిదాకా 30 ఏళ్ళ సంది 40 ఏళ్ళ సంది ఏం పనులు కానీ సంగతి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని నేను ఎమ్మెల్యేగా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అట్లనే కాపాడుకుంటూ మన నెన్నెల్ని కాపాడుకుంటూ
ఇక్కడ ప్రజలకు ఎల్లకాలం వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఈ సమస్యను బ్రిడ్జ్ చేయించి ఇక్కడ నుంచి రోడ్డు కూడా కోనంపేటకు కూడా అడిగిన మన్నె కూడా అడిగిన ప్రతి ఊర్లకు దానికి కూడా శాంక్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా పెట్టి ప్రపోజల్స్ అన్ని తీసుకురండి. నేను దాన్ని కలెక్టర్ గారితో మాట్లాడి తొందరగా ప్రపోజల్స్ పెట్టి డిఎంఎఫ్టీలో నేను దీనికి సంగారెడ్డి జిల్లాలో టెక్నికల్ ఇష్యూస్తో రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. జిల్లాలో మొత్తం 15,000 మంది రైతులు రుణాలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. టెక్నికల్ సమస్యలపై ఎవరిని కలవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం సమన్వయంతో రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు. టెక్నికల్ ఇష్యూస్తో పలుచోట్ల రైతు రుణమాఫీ పెండింగ్ పడుతుంది. దీంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామానికి చెందిన పలువురు రైతులు 2013-14లో వ్యవసాయ సహకార సంఘానికి అనుబంధంగా ఉన్న అప్పటి SBHలో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ చేస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతులు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ గత ప్రభుత్వం రుణమాఫీ చేయలేకపోవడంతో ఇప్పటికీ బ్యాంకులో రుణాలు పెండింగ్లోనే ఉన్నాయి. రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసినా టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో మాఫీ కాలేదంటున్నారు రైతులు. ప్రస్తుతం రుణమాఫీలో 2018 కన్నా ముందు ఉన్న వాళ్ళు ఏదైతే రెన్యువల్ చేయలేదో వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి వాళ్ళని కూడా కొంచెం పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేయాల్సిందిగా మా తరఫు నుంచి రైతుల నుంచి ఒక విజ్ఞప్తి. మేము లోన్ కోవడానికి తిరిగినాము, తిరిగి లోన్లు మాపు కాలేవు. మేము తిరిగి ఆశకు వచ్చింది. పేపర్ కూడా పోయి కూడా ఆఫీసాలను వేసి అధికారులు పట్టించుకోక ఎక్కువనే పడేసారు. వాళ్ళపోతే కూడా పండుగ నుంచి ఎప్పుడైనా అయితే పండుగని బెదిరించారు. 2018 కన్నా ముందే సార్ అప్పుడు తీసుకున్నాం. కానీ మేము ప్రతి సంవత్సరం తిరిగినాము. బాగానే తిరిగి కూడా ఆశకు వచ్చిపోయింది. ఆఖరి కోసం కిసాన్ సంఘం పట్టుకొని కూడా పోయినాం, పోతే కూడా కాలేదు. SBH నుంచి SBIగా మారిన తర్వాత ఫీల్డ్ ఆఫీసర్లు లేకపోవడంతో చాలా మంది రైతులు బ్యాంక్ లోన్లను రెన్యువల్ చేయలేదు. దీంతో 2018కి ముందు తీసుకున్న అప్పులు పేరుకుపోయాయి. బ్యాంక్ అధికారుల తప్పిదాల వల్లే తమకు రుణమాఫీ జరగడం లేదంటున్నారు. ప్రభుత్వం తమకు కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు రైతులు. ఏదైతే సీడెడ్ SBH ఉండేనో అది SBIకి మారిన తర్వాత మరి 18 తర్వాత అసలు రెన్యువల్ చేసుకుందామన్నా వాళ్ళు సహకరించకపోవడం వల్ల మా సొసైటీ నుంచి ఏ ఒక్క రైతులు రెన్యువల్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడున్న మాఫీ ఏదైతే ఉన్నదో అది మాకు వర్తించలేదు. మాకు ఎటువంటి లాభం కూడా కాలేదు. అయితే దీన్ని ఫలీకృతం చేయడానికి ఈ ఉన్న ప్రభుత్వం అన్నా మాకు మాఫీ వర్తింపజేయాలని మేము. నందికంది గ్రామంతో పాటు ఇతర గ్రామాల్లో ఇదే సమస్య ఉందని చెప్తున్నారు రైతులు. జిల్లాలోని దౌలతాబాద్లోని ఇండియన్ బ్యాంకులో రుణాలు తీసుకున్న వారిలో కొందరికే మాఫీ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 15,000 మంది రైతుల రుణాలు పెండింగ్లోనే ఉన్నాయన్నారు. టెక్నికల్ సమస్యలపై ఎవరిని కలవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. రుణమాఫీకి ఇంకా 71 మందికి ఇప్పటి వరకు రుణమాఫీ జరగలేదు. ఈ రకంగా 14, 18 ఈ 2024 అన్ని 3 పర్యాయాలు కూడా మా రైతులకు చాలా అన్యాయం జరిగింది. దీనికి అంతా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే బాధ్యత వహించాలని మేము అనుకుంటున్నాం. మాకు ఎందుకంటే చాలాసార్లు తిరిగినాం. ఆర్ఎం ఆఫీస్కి పోయినాము, లోకల్ బ్యాంకుకు పోయినాం. ఎన్ని పర్యాయాలు పోయినా వాళ్ళు రెన్యువల్ చేయలేదు. మాకు ఒకరికే కాదు, మొత్తం ఏ సొసైటీకి చేయలేదు. ఈ విషయాన్ని మొన్న గత సోమవారము ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. మా 16 మంది చైర్మన్లను తీసుకుపోయి ఒక మెమోరాండం ఇచ్చాము. ఇచ్చిన తర్వాత పరిశీలన చేస్తామని చెప్పారు. వాళ్ళు వాగ్దానం చేసిండ్రు. ప్రభుత్వం 2 విడతల్లో రుణమాఫీ చేసిందని, 2 ఫేజుల్లోనూ తమ రుణాలు మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతు సంఘం నాయకులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ లక్షణాలతో బాధపడుతూ హాస్పిటల్కి క్యూ కడుతున్న రోగుల సంఖ్య రోజుకు పెరుగుతోంది. ఏ హాస్పిటల్లో చూసినా పేషెంట్లతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా హాస్పిటల్లో అదనపు ఫీవర్ వార్డులు ఏర్పాటు చేశారు. వాతావరణంలో అకస్మాత్తుగా వస్తున్న మార్పులు, నీటి కాలుష్యం, దోమల బెడద వంటి కారణాలతో డెంగ్యూతో పాటు టైఫాయిడ్, మలేరియా జ్వరాలు పెరుగుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో అనేక పల్లెలు జ్వరంతో మంచం పట్టాయి. చాలా ఇండ్లలో జ్వరంతో
కాళ్ల నొప్పులు, వాంతులు, విరోచనాలతో బాధపడుతూ హాస్పిటల్ బాట పడుతున్నారు. కరీంనగర్ జిల్లా హాస్పిటల్ ఓపీకి వచ్చే వాళ్లలో సగం మంది జ్వరాలతోనే బాధపడుతున్నారు. జూన్ నెలలో 18 మందికి, జూలైలో 140 మందికి డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ఇక జూన్లో 135 మందికి, జూలైలో 240 మందికి టైఫాయిడ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. రోగుల సంఖ్య పెరగడంతో జిల్లా ఆసుపత్రిలో అదనపు బెడ్లతో ప్రత్యేక జ్వర వార్డులు ఏర్పాటు చేశారు వైద్య అధికారులు. వారం 10 రోజులు అవుతుంది జ్వరం అందుకున్నది. జ్వరం అందుకుంటే ఎన్ని గోళీలు వాడినా తగ్గగానే నిన్న రక్తం చెకప్ చేసుకుంటే డెంగ్యూ జ్వరం అని వచ్చింది. పోతే అక్కడ చెకప్ చేసి కొన్ని మందులు రాసి ఇచ్చిండ్రు. మందులు తీసుకొని వచ్చినాయి వాళ్ళు. జ్వరం బాగున్నది. 3-4 రోజులే. ఏంది అట్లా దోమలు గీమలు బాగున్నాయి వాడా? ఏం లేవు కానీ ఇక జ్వరం బాగా వస్తుంది. జ్వరం కప్పుడు. జ్వరంతో పాటు ఇంకేమున్నాయి? కాళ్ళ నొప్పులు, తలనొప్పులు? కాళ్ళు కొంతని తరగానే ఉంటుంది, కూర్చుండలేదు జ్వరం. ఏం జ్వరం అని చెప్పారు? టెస్ట్ చేసిరా? డెంగ్యూ వచ్చిందా? రక్త కణాలు తగ్గినాయా? అవును సార్. ఎంత ఉన్నాయి ప్లేట్లెట్స్? ఇప్పుడు 120 దాకా ఉన్నాయి. నీకు డెంగ్యూ అని ఎట్లా గుర్తుపట్టినావు? నీకు నువ్వు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళని చెప్పారా? టెస్ట్ చేయించుకున్నాం బయట, అలా వచ్చింది డెంగ్యూ అని వచ్చింది. జ్వరం, నడుము నొప్పి, 4 రోజులే వాంతి కత్తాను, ఇంకా కాలెక్కలు పొడుతాను. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో డెంగ్యూ నిర్ధారణకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైతే ప్లేట్లెట్ లెక్కించే సదుపాయం ఉన్న అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉంది. జ్వరం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలంటున్నారు కరీంనగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి. ఇండ్లలో దోమలు లేకుండా చూసుకోవడంతో పాటు దోమతెరలు వాడాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ప్రతి ఫీవరు వాటికి మలేరియా లక్షణాలు ఉంటే మలేరియా టెస్టులు చేస్తామండి. ఇప్పుడు చికెన్ గున్యా ఉంటే జాయింట్ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, మనకి తెలిసిపోతుందండి అది వైరల్ ఫీవర్, అది డెంగ్యూనా లేకపోతే వేరే వైరల్ ఫీవర్ అనేది వాటిలో. వేరే కేసెస్ అన్ని డెంగ్యూ తక్కువ ఉంది. ఇప్పుడు 100 కేసెస్ ఫీవర్, 100-150 కేసెస్ ఫీవర్ కేసెసే వస్తున్నాయి రోజు. వాటిల్లో టెస్టులు చేస్తే మలేరియా అయితే ఇంతవరకు నోట్ కాలేదు. డెంగ్యూ కేసెస్ అయితే రోజుకి 3-4 కేసులు నోట్ అవుతున్నాయి మన దగ్గర. సీజన్లో మస్కిటో బార్న్, వాటర్ బార్న్ డిసీజెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం తగిన జాగ్రత్తలు అంటే కలుషితం లేని వాటర్ తాగడం కానీ, మస్కిటో రిపెల్లెంట్స్ ఇలాంటివి వాడుకొని దోమలు కుట్టకుండా మనం కాపాడుకుంటే మనం ఇట్లాంటి జ్వరాల నుంచి బయటపడవచ్చు. సాధారణంగా వర్షాకాలం సీజన్లో జ్వరాలు రావడానికి ప్రధాన కారణం పరిసరాల అపరిశుభ్రత. ఇంటి పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవటం, దోమలు లేకుండా చూసుకుంటే డెంగ్యూ, మలేరియా బారిన పడకుండా ఉంటారంటున్నారు డాక్టర్లు. రోజు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, వేడి ఆహార పదార్థాలు తినడం, పండ్లు, పాలు తాగడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడవచ్చంటున్నారు. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నీరు నిల్వ లేకుండా పొడి వాతావరణం ఉంచుకునే విధంగా చూడాలి. ఎక్కడైతే నీరు నిల్వ ఉన్న ప్రాంతంలో డెంగ్యూ దోమలు, మలేరియా దోమలు తయారవుతాయి. మన ఇంట్లో పాడైపోయిన కూలర్లు కానీ, డబ్బాలు కానీ, కొబ్బరి బొండాలు కానీ మన పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతరత్ర వాటిలో నిల్వ ఉన్న నీళ్ళలో మాత్రమే డెంగ్యూ దోమలు తయారవుతాయి. కాబట్టి పొడి వాతావరణాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా చూడాలి. ప్రజల ఆరోగ్యంపై పంచాయతీ పాలక వర్గాలు, మున్సిపల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కట్టుదిట్టమైన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలంటున్నారు డాక్టర్లు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ మైదానం నుంచి బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి దుర్గామాత ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ముడుపులు చెల్లించి ఒడిబియ్యం పోసి మొక్కులు తీర్చుకున్నారు. టీఎన్జీఓ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ జరుపుకుంటామని తెలిపారు. ఇక ఉద్యోగుల బోనాల వేడుకలపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉద్యోగులంతా కలిసి అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం అనేటువంటి ఒక ఆనవాయితీ. ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగస్తులంతా కూడా ఇట్లా బోనాలు సమర్పిస్తుంటారు. ముఖ్యంగా ఆషాఢ మాసం చివరి దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మహిళా ఉద్యోగులంతా కూడా ఇట్లా బోనాలు సమర్పిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా మహిళా ఉద్యోగస్తులు, ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో వీరంతా కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా అమ్మవార్లకు ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం అనేది తెలంగాణలో ఒక సాంప్రదాయము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం బోనాలకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. ఆషాఢ మాసం చివరి దశకు చేరుకున్నటువంటి క్రమంలో ఈ పండుగ కూడా మరింత ఊపందుకుంది. ఈరోజు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో బోనాలు నిర్వహించడం, ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది. మాట్లాడడం టీఎన్జీఓ జిల్లా అధ్యక్షులు కిషన్ గారు ఉన్నారు. మాట్లాడడం సార్, చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా నిజామాబాద్లో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఇట్లా బోనాలను ఏర్పాటు చేస్తారు. ఎట్లా ఏంటి కాన్సెప్ట్ ఏంటి అసలు? ఎక్కడైతే నిజామాబాద్ జిల్లాలో
గతంలో ఇక్కడ పాత కలెక్టరేట్ ఉండే, కలెక్టరేట్ ఉన్నప్పుడు మరి ఇది మొత్తం నిజామాబాద్ జిల్లాకు ఒక పాలన వ్యవస్థ కాబట్టి ఇది ఒక కేంద్రీకృతం కాబట్టి ఇక్కడ మరి అమ్మవారిని ఆ రోజు మరి నెలకొల్పి కంటిన్యూగా 9 సంవత్సరాల నుంచి బోనాల పండుగ నిర్వహిస్తున్నాము. ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల వల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఉద్యోగులు సురక్షంగా సుభిక్షంగా ఉండాలి, పాడి పంట మంచిగా రావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో బోనాల పండుగ అనేది మరి ఉద్యోగులు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వారి ప్రాంతాలకు వెళ్ళలేకుండా ఉంటారు కాబట్టి వారందరికీ పాత ట్రెడిషన్ పాత సాంప్రదాయాన్ని మరి ఏదైతే మా ఉద్యోగులకు పరిచయం చేయాల ఉద్దేశంతో ఆనాడు బోనాలు పెట్టినాం. మరి అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజాప్రతినిధులు కూడా మరి అధికారులు కూడా వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆషాఢ మాసంలో మా మహిళా సోదరులందరూ కూడా ఈ బోనాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున వస్తున్నారు. మీరు చూసినట్టయితే ఇంకా చాలా మంది కూడా వస్తున్నారు. మేమందరికీ కూడా ఆ అమ్మవారిని వేడుకొని మా ఉన్న ఉద్యోగులందరినీ కూడా మరి బాగుండాలి, ఉద్యోగులకు ఇంకా శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలి, మాకు ఇంకా 6 నిమిషాలు మరి ప్రజల కొరకు పనిచేసే విధంగా మాకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. మహిళా ఉద్యోగులంతా కూడా బోనాలు అమ్మవారిని సమర్పించేందుకు ఊరేగింపుగా బయలుదేరారు. మహిళా ఉద్యోగస్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, సాధారణంగా ఇంటి వద్ద మనం ఫెస్టివల్ చేస్తుంటాం, బంధువులను పిలుచుకుంటాం, చుట్టాలను పిలుచుకుంటాం. సో ఒక ఉద్యోగస్తులంతా ఇట్లా బోనాల్ని సెలబ్రేట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు? సెలబ్రేట్ చేయడం ఆషాఢ మాసంలో చాలా ఆనందంగా ఉంది. అమ్మవారిని కోరుకునేది ఏంటంటే ఉద్యోగస్తులందరూ కూడా సురక్షితంగా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి వానాకాలం వచ్చింది, సీజన్ చేంజ్ అయింది కాబట్టి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది. వాటన్నిటి నుంచి మరి మా అందరినీ కాపాడాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇవి తెలంగాణ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.